పైసలు మీరు దౌర్జన్యం చేయదు. పోలీసుకు పిలువు. కూడా చెప్తాం. మీరెవరండి నన్ను దౌర్జన్యం చేయడానికి? మీరెవరు నన్ను కొట్టడానికి? కొయ్యొద్దు, దౌర్జన్యం చేయదు. దౌర్జన్యం కాదు, మీరు తాళాలు ఎత్తు తీసారు. నేను చెప్పాను మందే. మీరు అసలు మీరెవరు? చెప్పాను. మీరెవరు? మా ఇల్లు మాకు ఇంట్రెస్ట్కి ఇచ్చారు, కొనలేదు. ఏది ఇది ఇంట్రెస్ట్కి ఇచ్చారు, ఆయన రాసి ఇచ్చారు. ఇంట్రెస్ట్ కాదు. వీడియో తీసుకోండి మీరు. ఇవన్నీ నష్టపరిహారం మీరు వేయాలి. అది ఏం లేదు, ఏమున్నా సరే నష్టపరిహారం మీరు ఇవన్నీ వీడియో తీయండి, మంచిగా వీడియో తీయండి, నీట్గా తీయండి. ఈ వ్యక్తి పరిచయం లేని వ్యక్తి వచ్చి దౌర్జన్యం చేయడం చాలా అరాచకం. దౌర్జన్యం ఇది. దౌర్జన్యం మీరు తాళాలు కొట్టు దౌర్జన్యమా? మా తాళాలు ఇరగొట్టు దౌర్జన్యమా? ఎవరు ఇరగొట్టారండి? ఎవరు ఇరగొట్టారు? అసలు మీరెవరు ఇక్కడ? ఇక్కడ నేను ఓనర్. పత్రాలు ఇవ్వండి. ఎవరికి? మాకు. మీరెవరు? మీరెవరు? నేను ఒక అడ్వకేట్ని. నేను అడ్వకేట్ కూడా పిలిపిస్తాను. పిలవండి, మరి పిలవండి, పిలవండి. అందరూ పిచ్చి పిచ్చి వేషాలు అంతా వేసేసి దౌర్జన్యం చేసి చేసుకున్నారు. ఎప్పుడో అమ్మేయండి, ఎప్పుడో వేసేయండి. ఎప్పుడు అమ్మితే మా ఇల్లు అంతా ఇదంతా మీద సామాన్లు అన్ని మీద ఎప్పుడు అమ్ముతున్నారు? పత్రాలు చూపించడం మా బాధ్యత. అవును, పత్రాలు చూపెడుతున్నాం. అంతేగాని ఇట్లా లంచ కొడక అవును, పత్రాలు కాదు, పత్రాలు కాదు. అసలు మీరెవరు? పత్రాలు అది కాదు, రిటర్న్ తీసుకున్నట్టు పైసలు మా కమ్యూనిటీ రిటర్న్ తీసుకున్నట్టు పైసలు. మీ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ కాదా? మీ ఆస్తి అన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ దాంట్లో ఉంది. ఏంటి అనా? హ్యాపీగా కూర్చోండి సార్. డాక్యుమెంట్ ఇలా తీసుకున్నట్టు నేను ఆయన తరఫుగా మాట్లాడుతున్నా. మీరు ఏమైనా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నారు. నన్ను దౌర్జన్యం చేయొద్దు. మా దగ్గర వచ్చి తాళాలు ఇరగొట్టారు. ఎవరు? ఇప్పుడు తాళాలు ఎవరు ఇరగొట్టింది? ఎందుకు ఇరగొడతామండి? మా ఇంట్లో మేము ఎందుకు? మా ఇంట్లో మా ఇల్లు, మీ ఇల్లు చూపెట్టండి. ఈ వస్తువు ఎవరిది? ఈ వస్తువు ఎవరిది? ఇవన్నీ మావే. మీకు కాదు. ఓకే 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 రైట్. చలో. ఎవరికైనా చేసుకోండి, ఎవరికైనా చేసుకోండి. చూడండి, మీరు మాట్లాడింది మర్యాదగా నిజంగా కాదు. మాకు ఎంత బాధ అవుతుంది, మా ఊర్లో మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది. పైసలు మీరు నాతో మాట్లాడకండి. మీరు అక్కడ మాట్లాడాలి, నేను కాదు. అంటే పైసలా క్యాష్ అంటే డీడీ తెచ్చిస్తున్నానండి అంటే చెప్పాను. సోమవారం నాడు క్యాన్సల్ చేపిస్తారు, మంగళవారం నాడు ఈ 2 రోజులు క్యాన్సల్ చేపిస్తామంటే. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా చేయడం చేసేసి ఇదంతా. వాట్ ఈస్ దిస్ మ్యాన్? వచ్చి ఏమన్నా ఇచ్చేది ఉందంటే ఏమి ఇచ్చేదమ్మా? 80,000 తీసుకున్నాడు అంటే ఇంకేమన్నా ఇచ్చేది ఉందండి అని అడిగిన. ఏమి ఇచ్చేది లేదమ్మా, ఒక క్రెడిట్ కార్డు ఇచ్చేది ఉన్నది లేదని చెప్పండి. ఏమన్నా ఇచ్చేది ఉందంటే ఏమి ఇచ్చేది లేదమ్మా అని చెప్పింది. నేను అడిగి చెప్తానండి, వాళ్ళు డీడీ తెచ్చిస్తారా క్యాష్ తెచ్చిస్తారా తీసుకోండి అంటే చెప్పండి. మీకు కావాల్సింది డబ్బులే కదండి. రెడ్డి గారు తీసుకున్నాడు, మాకు ఎవరికి చెప్పకుండా తీసుకున్నాడు, అది మీకు తెలుసు. మీరు వచ్చి చెప్పిన దాకా మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే తెలిసిన నుంచి పరిస్థితులు మాకు అంత అనుకూలిస్తుంది, వచ్చే పైసలు ఇస్తుంది. నిజం చెప్పాలంటే ట్రై చేస్తున్నాం, వచ్చినంత కాడికి ఇస్తున్నాం.
మా బాధ్యత ఏంటంటే మీకు ఇచ్చి మా ఇల్లు మేము తీసుకోవాలి. కరెక్టే అది. మీరు ఇంట్రెస్ట్ ఇచ్చిందండి. మీకు నిన్ననే ఫోన్ చేసి చెప్పారు మండే ట్యూస్డే నాడు క్యాన్సల్ అయింది సార్, మీరు డీటెయిల్ తీసుకోవచ్చు. నేను మీకు బాధ్యతని కాదు, అక్కడ మాట్లాడుకోండి మీరు. అదే మాట్లాడుతున్నారు కదా. బాధ్యత మాట్లాడి ఇంట్లో నుంచి నేను ఆయనతో ఇప్పుడు ఒకటేసారి మాట్లాడి మాకు ఇంట్రెస్ట్ మీకు ఇచ్చారు. ఇంట్రెస్ట్ కూడా నేను పే చేశాను 25 లక్షలు. అన్నారా లేదా మీరు ఆ రోజు? లేదమ్మా చెప్పు సార్, ఖాళీ వీడియో తీసి ఏం లాభం, ఖాళీ ఉన్నే మాట్లాడరాదు. చూడండి రెడ్డి గారు ఏమైనా తీసుకున్నారా, ఇంకెక్కువ తీసుకురా, లేదంటే 80,000 క్రెడిట్ కార్డు మీరు తీసుకున్నారా, అవి ఇవ్వాలి, నాకు అర్జెంట్ అవసరం లేదండి, చెప్పండి ఇంకేమన్నా ఇచ్చేది ఉందా అని అన్నాడు. ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చేది ఉంది. మరి అప్పుడే నాతో లేదమ్మా ఇల్లు ఇట్లా నాకు రాసి ఇచ్చిండు అని నాకు చెప్పాల్సింది కదా. ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పినట్టు అప్పుడు నేను మా కొడుకు ఎంబడే పిలిపించి డబ్బులు అది కాదు. మీరు ఇంట్రెస్ట్ కట్టించినా నేను ఒప్పుకున్నాను. ఇంట్రెస్ట్ కట్టినా నేను ఒప్పుకున్నాను. ఇచ్చాడు 35 లక్షలు, దాంట్లోకి 6 లక్షలు కట్ చేసుకున్నాడు. 25 లక్షలు ఇచ్చాడు. కానీ మేము ఇంట్రెస్ట్ ఇచ్చాము. మీరు వైశ్యాసు అన్ని తెలిసినోళ్ళు. నేను నిన్ననే చెప్పాను ట్యూస్డే నాడు రిజిస్ట్రేషన్ ఉంటుంది, ట్యూస్డే ఉంటుంది, క్యాష్ కావన్నా మీకు డీడీలో తెచ్చేయండి. నిన్ననే 24 గంటల్లో మీకు చేంజ్ అవుతుందా? చెప్పొద్దంటే అదే మాట మీరు మీకు ఏమన్నా అన్బిహేవ్ మాట్లాడిందా? వేరే రకంగా నేను ఎప్పుడైనా అన్బిహేవ్గా మాట్లాడలేదు కదా మీతో. చెప్పండి నాతో చెప్పలేదండి. అమ్మాయి ఇట్లా తీసుకున్నాడమ్మా, నేను మీతో చెత్తగా ఎప్పుడు మాట్లాడలేదు కదా. మీతో చెప్పొద్దన్నాడు. మా ఇంటి మర్యాద అండి, మీరు పోకండి. మా ఇంటి మర్యాద ఉంటుంది, అక్కడ పోకండి. మీరు డబల్ ఇంటి తీసుకున్నాను సరే అంతా ఒప్పుకున్నాను. మీరు డబల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను నేను ఒప్పుకున్నాను. నేను నిన్ననే ఫోన్ చేశాను. నిన్న ఫోన్ చేసి మీకు ఎప్పుడంటే క్యాష్ కావాలన్నా డీటెయిల్ కావాలన్నా లేదండి ట్యూస్డే వెడ్నెస్డే ఇప్పుడు అయిపోతుంది, మాకు కొంచెం క్యాష్ తక్కువ ఉన్నది, మీకు ఇచ్చేస్తాం క్యాన్సలేషన్ ఓకేనండి అని. నిన్నటి విషయం మేము నమ్మన్నా లేదు. మీరు అడ్వకేట్ అనేది తెలియదు, ఎవరైనా తెలియదు. మాకు కూడా తెలుసు. చేసుకుంటారా? ఒక సామాన్య మనుషుల మీద చేసుకుంటారా? అడ్వకేట్ మర్చిపోండి. ఏంది ఒక అడ్వకేట్ అని మర్చిపోండి, సామాన్యుల మీద చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఈయన పరిచయం లేదు, అందుకని చేసుకోవాలి. నేను ఇంటి మీద పోయి మాకు ఇంటిమేషన్ ఇవ్వన్నా, నేను పోతున్నాను, నాకు ఇంటిమేషన్ ఇవ్వన్నా. సార్ నా దృష్టిలో మల్లికార్జున గారు ఉన్నారు. మాకు కూడా తెలియదు కదా, మీరు ఎవరో తెలియదు. మాకు ఎంత నా దృష్టిలో మల్లికార్జున ఓనర్. ఆయన తరపు నుంచి వచ్చారు, నేను కాదని లేదు. ఓకే, అని మీ పేరు మీద అయితే నాకు ఇది స్టాంప్ లేదు కదా, నేను పోలీసు అడ్వకేట్ను లేకపోతే ఇంకోటి తెలియదు కదా. ఆయన చేసుకుంటారా నా మీద? అమ్మనా బూతులు కుడతారా? మీద కొట్టలేదు కదా, నేను అన్నాను కొట్టినా దౌర్జన్యం చేయడం, మీరెవరండి? దౌర్జన్యం చేయడం తప్పు కాదా? మరి అలా కొట్టేదాకా నేను వెయిట్ చేయాలా? అంటే నన్ను కొట్టేదాకా వెయిట్ చేయాలా నేను? కాదండి, మీరు ఇంటిమేషన్ సార్ మీ రైట్ ఏంటిదో ఈ ఇంట్లో చెప్పండి చాలు. మీ రైట్ అక్కడ చెప్పండి, నాకు ఎవరు ఒక్కరు మర్యాదగా మాట్లాడతలేరు. ఎవరు టెన్షన్ రాలేదండి. మీరా జిమ్మేదారి తీసుకొని మాట్లాడండి, లేదా మేడమా జిమ్మేదారి తీసుకొని మాట్లాడాలి. ఎవరైనా ఒకరు మాట్లాడాలి. 10 మంది మాట్లాడితే ఏం అర్థమవుతుంది? పక్కన కూర్చొని మాట్లాడు. మీకు ఎవరెవరు పరిచయం ఉన్నారు సార్? ఫస్ట్ సార్ పరిచయమా? అంతేనా? సార్ పరిచయం లేరా? మేడం పరిచయం లేరా? ఈ సారు మీకు పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడడానికి మీకు ఏమైనా విరోధాలు ఉన్నాయా? లేవు. మీకు మీకు పరిచయం ఉన్న వాళ్ళతోని మాట్లాడడానికి విరోధాలు ఉన్నాయా? లేదు, ఏం లేదు. మరి మాట్లాడండి. ఉన్నారు కదా ఎదురుగా మనిషి. ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా, నీతో ఎప్పుడైనా అమర్యాదగా మాట్లాడినాను. నేను నిన్నటి విషయం చెప్పండి. నేను ఏమన్నాను? మీరు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా, డీడీలు ఇస్తారా అని అన్నాను. అంటే మీరు ట్యూస్డే అన్నాడు, నేను ఇచ్చేస్తానండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశాను. మీరు చెక్ డీడీ మీ దగ్గరకు వచ్చిన క్యాష్ ఇచ్చి అది పోయి క్యాన్సలేషన్ చేస్తుంది. నిన్నటి విషయం. ఇప్పుడు ఆయన ఇంకా ముందు ఏం చేయాలి చెప్పండి. మీరు 100% వెడ్నెస్డే నాడు క్యాన్సిల్ చేసుకోండి. ఇది అటో ఇటో క్యాన్సిల్. ఇప్పుడు చెప్తున్నా అడ్వకేట్ ముందు, లేకపోతే నేనే కేసు ఇచ్చేస్తాను, నేను పంపిస్తాను. అది గ్యారంటీ. ఈ వీక్ నీకు ఇచ్చేస్తాను. రేపు ఏమంటావు సార్? నేనేమంటా నా ఏం విషయం ఉన్నాయి సార్? నువ్వు ఏం చెప్తున్నావు? కానీ కూడా 25 లక్షలు ఉంటాయి.
లేదంటే నన్ను మేము 25 లక్షలు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చింది నాకు 35, దాంట్లోకి కట్ చేసుకొని మేము ఇయ్యలేదు అంటలేము కదా, మీరు ఇచ్చాము, మీకేమో డబల్ ఇంట్రెస్ట్ కట్టుకున్నాం, డబల్ ట్రిబల్ ఇంట్రెస్ట్, మేము దానికి కూడా మేము కాదు అనలేదు. పోనీ ఎవరి అదృశ్యం ఏముంటుందో అంటని చెప్పి అప్పుడు నేను నిన్న 4 days బ్యాక్ మేము ఇచ్చాము కూడా. నేను నిన్న కూడా ఫోన్ చేసినప్పుడు అది అయిపోయిందండి, మా సెటిల్మెంట్ అయిపోయింది, మాకు డీడీలు కావాలన్నా ఎట్లా తెచ్చిస్తారండి అంటే నేను అడిగి చెప్తానండి, కొంత క్యాష్ ఉంటుంది, కొంత డీడీలు ఉంటాయి, మీరు సోమవారం మంగళవారం వరకు మీకు క్యాన్సలేషన్ చేస్తారు, అప్పుడు నేను జిమ్మేదారండి అని అడగలేదంటే అడగండి. నిన్న 2 days ఎస్టర్డే 24 గంటల వదలు. సరే, మీ మాట ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా వెనస్డే రోజు మీరు అంటున్నారు గ్యారంటీ. నేను వెనస్డే ఒక్క దినం అటు అక్కడ చెప్పండి. చెప్పండి ఆయనకే షూరిటీ ఎవరు ఇస్తారమ్మా? షూరిటీ అంటే మేము అందరం ఉన్నాం, ఆయన కూడా షూరిటీలో ఇక్కడ ఉండేది ఎవరు లేరు. ఒక్క విషయం, ఇక్కడ ఎవరు ఉండరమ్మా, ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము అందరం ఫుడ్ కూడా తెచ్చుకోం, ఇక్కడ అందరం ఉంటాం. అయితే అందరూ ఉండదు, ఎవరు అది మేము డిసైడ్ చేస్తాం, మీరు కాదు. మేము కూడా మాది కూడా ఉన్నది, మాకు మేము పైసలు ఇవ్వలేదా మేము మా దగ్గర. అట్లా అన్నప్పుడు మీరు పెద్దగా కావాలి అంటే పెద్దగా అవుతుంది. ఏంది మీరు టైం పర్చేస్ చేస్తున్నారు, నేను నెగోషియేట్ చేస్తున్నా. ఏంది నాకు వినపడదు. तो आप सुनाइए ना, నువ్వు టైం పర్చేస్ करना चाह रहे అమ్మా. మీకు హిందీ అర్థమవుతుందా? తెలుగు చెప్పండి, మీరు హిందీనా? రెండు వచ్చు అమ్మా. తెలుగు చెప్పండి, నాకు హిందీ వచ్చు కానీ హిందీ వచ్చి తెలుగులో చెప్పండి. వివేక్ తెలుగులో ఇప్పుడు మా బ్రదర్ కూడా అడ్వకేట్. ఇప్పుడు మన ఆచార్య మన్మథ్ రెడ్డి అంటే మన్మథ్ రెడ్డి ఆయన కూడా జీపీ. ఇప్పుడు ఇంకో ఆర్ నరసింహారెడ్డి అంటే అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. మేము అనలేదు కదా ఆయనతో మాకు మీ మాటల ప్రకారంగా కొంచెం డబ్బులు ఇవ్వాలి అంతేనా? मैडम को बोलो ना जी, अरे यार इधर बोलो साहब, कोई तो भी जिम्मेदारी लेना सर, या तो इन्हों लेना या तो उन्हों लेना. నాకు సరి వినపడదు, నేను చెప్తున్నా నాకు వినపడదు, అందుకని మీరు 2 సార్లు చెప్పే వరకు మీకు కష్టమైంది, నాకు వినపడదు. ఇక్కడ కూర్చుంటారా మీరు? నువ్వు ఇక్కడ రామా, చెప్పండి. మీరు ఇక్కడ కూర్చోవచ్చు, మేము దౌర్జన్యం చేయం. మాకేం దౌర్జన్యం, మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు. సరే పోనీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు ఈ వ్యక్తి తెలుసా తెలీదా? వచ్చింది, అడిగిండా? ఏమడు ఈ డబ్బులు అడగలేదు. ఒక 80,000 నా క్రెడిట్ కార్డు మీద తీసుకున్నాడమ్మా అన్నాడు. అడగండి రికార్డ్ చేయండి. అంటే ఒక్కరు మాట్లాడితేనే 10 మంది మాట్లాడినా కానీ ఒకరిది అర్థమవుతుంది. నేనేం అడిగినా చూడండి మల్లికార్జున ఇంకేమన్నా తీసుకున్నాడు, 80,000 కోసమే వచ్చాడే, ఇంకేమన్నా తీసుకున్నాడే చెప్పండి, మా వారికి ఏమన్నా ఇచ్చినా అంటే ఏమి ఇచ్చేది లేదమ్మా అన్నాడు. నా క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నాడు, 80,000 తీసుకున్నాడు, అది ఇవ్వాలమ్మా అని అన్నాడు. లేదండి చెప్పండి అని నేను 2-3 సార్లు అడిగిన. లేదండి ఎందుకంటే ఇప్పుడు కలిసి అవసరాలు ఉంటాయి, మాకు బ్యాంకులో కట్టేది ఉంటే అప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది, తీసుకున్నాడేమో పరిచయం ఏమో. నేను 2-3 సార్లు అడిగిన, ఏం లేదమ్మా నాకు 80,000 ఎమర్జెన్సీ ఉన్నా, నాకు అర్జెంట్ కావాలని తీసుకున్నాడమ్మా అని చెప్పాను. సరేనండి నేను రెడీ గారితో చెప్తా అని చెప్పిన. అంతవరకు మళ్ళీ నాకు ఆయన ఎప్పుడు కనబడలేదా, ఒక్కసారి ఇంటికి వచ్చిండు, పరిచయం చేసుకున్నాడు, వచ్చి సోఫాలో కూర్చున్నాడు, అంతవరకే చెప్పిండు. లేదమ్మా ఇల్లు ఇట్లా రాసిచ్చిండు నాకు, నేను మిత్తికి ఇచ్చిందమ్మా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదండి. నాకు తెలియదు అసలు ఆయన ఇక్కడ వచ్చి ఇంటికి అప్పుడప్పుడు ఒక మనిషిని తోలిస్తుండే. సరే ఈ పైసల కోసం ఎందుకు ఇట్లా తోలిస్తున్నానని నాకు డౌట్ వచ్చి కూడా అడిగినా నన్ను. అదంతా కాదమ్మా, చెప్పండి ఈ విషయం మాట్లాడండి. చెప్పండి ఇప్పుడు జరిగేదాని నేను మాట్లాడండి. ఇప్పుడు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. కరెక్ట్, మంచి మాట చెప్పారు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, మంచి మాట చెప్పారు. చెప్పండి. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలంటే నేనేం చేయాలో అది చెప్పండి. సార్ చెప్పినట్టు 4 రోజులు వెనస్డే రోజు వెనస్డే థర్స్డే ఇప్పుడు రేపు సండే మండే ట్యూస్డే అయితే మేము చెయ్యము, ఒక రోజు అటు ఇటు తీసుకోము డబ్బులు. వెనస్డే తీసుకుంటే వెనస్డే మార్నింగ్ ఇస్తే రేపు స్లాట్ బుక్ చేయమంటే బుక్ చేస్తారు. ఇక్కడ సదాశివపేట మండే నాడు. నమ్మించండి నన్ను, నమ్మించండి. ఎట్లా నమ్మి మీ మాటనే మండే నాడు రండి చేసేద్దాం, నేను ఈయన ఉంటా, ఎక్కడ పోను నేను. కాదమ్మా మీరు ఏమంటున్నారు, స్లాట్ బుక్ చేస్తానన్నారు కదా, నేను కాదు కదా చెప్పింది. బుక్ చేయండి, బుక్ చేస్తాం. ఎట్లా ప్రూఫ్ చేయాలి? మండే నాడు బుక్ చేస్తాం, మండే నాడు బుక్ చేద్దాం, రండి మీరు కూడా రండి, మీరు అందరూ సదాశివపేట బుక్ చేయండి. మీరు చెప్పే రాజేందర్ రెడ్డి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజేందర్ రెడ్డి మీద ట్రస్ట్ పోయింది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ట్రస్ట్ పోయింది, ఓకేనా? నేను కొంచెం నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. కాబట్టి మాకు ట్రస్ట్ పోయింది కాబట్టి మీరు ట్రస్ట్ గెయిన్ చేయాలి, సంపాదించాలి. ట్రస్ట్ నమ్మకం పోయినప్పుడు
సంపాదించాలి మీరు. అవును. ఆ, ఇప్పుడున్న పరిస్థితికి మల్లికార్జున్ అనేబడే వ్యక్తి ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. మీకు నిజాలు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది నిజం. ఫస్ట్ ఈ బ్యాంకర్ది ప్రాబ్లం చాలా ఉండేది మాకు, అది మేము సాల్వ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఈయనకు అడిగే చేసినాం, అడగకుండా ఏమీ చేయలేదు. నేను కూడా రికార్డులో ఉన్నాను కాబట్టి నేను కూడా రికార్డ్ అయ్యేటప్పుడు నేను కూడా నా మాటలు ఉన్నాయి కదా ఇందులో. దీని కిరాయినామా ఉంది ఒకటి. కిరాయినామా అంటే తెలుగులో రెంటల్ అగ్రిమెంట్, అదొకటి. రెండోది ఇది మేడంకి ఇచ్చేసినాం మేము. ఇప్పుడు మీరు పంపించారు కదా, దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసేసినాము, అయిపోయింది అది స్టోరీ. రెంటల్ అగ్రిమెంట్, లీజ్ డీడ్. ఇప్పుడు కనిపించారు కదా మీకు ఒక మేడం, వాళ్ళ పాపకి ఇచ్చేసినాం. మీరు ఇప్పుడు ఒక మేడం వచ్చారా, పెద్ద మనిషి, వాళ్ళ బిడ్డకి ఒకటి ఇచ్చేసినాం మేము, లీజ్ డీడ్. మీకు నిజం ఇష్టం ఉన్నా లేకున్నా ఇదే నిజం. ఎప్పుడు ఇచ్చిండ్రు అది మీకు అనవసరం అన్న. మా దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంతే కదా, మరి మా ట్రస్ట్ గెయిన్ చేయండి, మరి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంతే. మరి ఇదంతా చెత్త డిస్కషన్ నాకెందుకు, మీకెందుకు? మా డబ్బులు మాకు ఇచ్చేయండి, నమస్తే కొడతాం, మేము వెళ్ళిపోతాం. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను నమస్తే కొడతా, నా దారి నేను చూసుకుంటా. ఇది బాగుందా? నేను సేలే చేసినప్పుడు ఇదన్నీ ఎంత అమ్మా? సేల్ అంటే ఏంటిది? అబ్సల్యూట్ కదా, మరి ఇదంతా ఎందుకు? ఈ నమ్మకం పోయినందుకు ఇవన్నీ వచ్చినాయి కదా. కాబట్టి నా దగ్గర నుంచి నా పైసలు ఏదైతే తీసుకున్నారో తిరిగి తీసుకుని నమస్తే, మీ దారి మీది, నా దారి నాది. బాగుందా? మంచిగా. నెక్స్ట్ నమ్మకం గెలవాలమ్మా. మీరు స్లాట్ అన్నారు కదా, రేపు సండే కదండి, మండే నాడు బుక్ చేస్తారు, ఆపేది లేదు. రెడీ అయింది, కాకపోతే మాట ఇచ్చినప్పుడు ఒక 1-2 డేస్ మేము తీసుకోవాలి కాబట్టి థర్స్డే అని పెట్టి బుక్ చేసినప్పుడు ఇక తప్పకుండా మేడం మాట్లాడుతున్నారు సార్, నాకు ఎవరైనా ఒకరు మాట్లాడాలి, 10 మంది మాట్లాడితే నాకు అర్థం కాదు. మండే నాడు వచ్చి బుక్ చేస్తాం 100%. మీరు కూడా రండి. కట్టుబడి ఉంటారా? మీది కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? కట్టుబడి కాదండి, ఎప్పుడైనా ఇచ్చేదే మాకు అరేంజ్ అయినాయి. అసలు ఆల్రెడీ ఇది కాకపోయినా ఇచ్చడంలో ఇప్పుడు ఏదో ఇట్లా వచ్చి చేసినందుకని కాదు, ఆల్రెడీ మేము ప్రిపేర్ అయి ఉన్నాము. వెనస్డే ఆర్ థర్స్డే అని మీరు వచ్చిండ్రు, ఏదో ఇది గొడవ చేసినందుకు కాదు, ఇది ఆల్రెడీ మేము ప్రిపేర్ అయి ఉన్నాం. థర్స్డే ఆర్ వెనస్డే పెట్టుకుందామని మేము ప్రిపేర్ అయినాం. అందుకే ఈయన నిన్న మాట్లాడిండు, చెప్పిండు ఆయనతోని. ఆయన సరే అన్నాడు, వచ్చిండు. మీరు ఎందుకు వచ్చినో మాకు తెలియదు, వచ్చిండు. సరే కానివ్వండి, అది దాని గురించి ఏం లేదు. మా పరువు ఎట్లా పోయింది, మొత్తం పోయింది, కానీ అది పోతే పోనీ, ఇక పరువు గురించి ఆలోచించే స్టేజ్లో లేము ఇప్పుడు మేము. అయితే థర్స్డే నాడు, రేపు మండే నాడు వచ్చి బుక్ చేస్తాం. మీకు ప్రూఫ్ కావాలి? మేము తిరగలేమమ్మా, మీరే తిరగాలి దీనికి. మా ఊరు మా ఇల్లు మా ఊరు మేము తిరగాలి కదండి, మా బాధ్యత అది. చేసేస్తాడు, మండే నాడు చేపిచ్చేస్తా. ఫోన్ కాల్ చేసి మాకు తీసుకొచ్చింది, ఇవన్నీ పాస్ట్ ఈజ్ పాస్ట్ మీరు అన్నట్టు. మేము ఆ క్యాసెట్ తిరగదలుచుకోలేదు, మీది మీకు కావాలి, మేము హ్యాపీ, మాది మాకు ఇచ్చేయండి, నమస్తే. మీరు అటు, మేము ఇటు. వినడానికి బాగుందా మీకు? వినడానికి బాగుందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. మల్లికార్జునరావు చెప్పండి, అయిపోయింది, జాబ్ చేయండి. ప్రూఫ్ పెట్టి ఏం చేస్తారు? మీ డబ్బులు మీరు తీసుకుంటారు, ఇవ్వాలి లేకపోతే రేపు 10కి తీసుకుంటారు. నేను చెప్తున్నా పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటున్నా కదా, నేను ఇప్పుడు వచ్చినా కదా. ఇప్పుడు నాకు దానికైనా ఎట్లా గేమ్ చేస్తాను? ఆయనది అవసరం లేదు, నేనున్నా. ఆయనది అవసరం లేదు, మా చెప్పినాడు, ఏదన్నా నేనే పే చేస్తా. ఇంకెవరన్నా అడగండి, ఈ లోపల పెద్ద మనుషులు ఎవరు అడగండి, సో మేడం తెలిసి ఉంటారు, పిలిపించండి, కూర్చోబెట్టి అదే డిస్కషన్ క్లోజ్ చేసి పేపర్ మీద రాసి క్లోజ్ చేయండి. మనోర్ని వీళ్ళు, మనోరు వస్తాడో రాడు, ఆయన షుగర్ పేషెంట్ ఆయన వస్తాడో. పెద్దవాడు ఎవరు నాకు తెలియదు, మీకే తెలుసు. నలుగురు ఎందుకండి, ఒక మనిషి నలుగురు ఎవరిని పిలుస్తారు? మా పాలోళ్ళు, వీళ్ళంతా మా పాలోళ్ళు. సార్ చెప్పిన జాయింట్లో కొంచెం న్యాయం నాకు కూడా కనిపిస్తుంది. మాకు కూడా పరిచయం లేదు ఇక్కడ చుట్టుపక్కల. మీ నైబర్స్ మీరు పిలుచుకోండి, తప్పేముంది? ఫ్రెండ్షిప్ వేరే వాళ్ళు అయితే వేరే. ఫ్రెండ్షిప్ లో ఎవరున్నారు, పిలవండి అంటున్నా.
ఫ్రెండ్షిప్ అంటే మీ తాలూకా అంటున్నాను, నా తాలూకా అనట్లేదు కదా నేను. మీ తాలూకా ఎవరు? మా తాలూకు మొత్తం మీ ఇళ్ళన్నీ మా వాళ్ళే, మొత్తం మా పాలెలే. కాదు మీ ఓటర్లో కాదు, మీ అక్క కానీ చెల్లి కానీ, సారాల అక్క కానీ చెల్లి కానీ ఎవరు కూడా ఉంటారు? సారా అక్క చచ్చిపోయింది, ఎవరు లేడు సార్కి ఒక్కడే. తల్లిదండ్రులు లేరు, అక్కలు లేరు, ఎవరు లేరు. రిలేటివ్స్ ఉంటారు కదా ఎవరు? ఇక్కడ అంటున్నాం, మాట్లాడుతున్నాం, పిలిపిస్తాం. అసలు ఆయనకు వినిపించిందో కనెక్షన్ పోయింది, ఇంకా మొత్తం ఫ్యాన్ లేదు. ఆ ఇన్వర్టర్ ఉంది, అది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు సార్కి వినిపించిందో లేదో మీరు కనుక్కోండి ఒకసారి. నేను అనుకుంటా కదండి, మీకు ఎందుకంటే నేను ఉన్నా కదా, మీకు ఎందుకు నాకు చేస్తాడు ఆయనే. ఏ లాయర్ పంచాయతీ ఇష్టపడమ్మా, ఏ మనిషి కూడా ఇష్టపడడు పంచాయతీ. సరేనండి, కరెక్టే. కానీ ఏదో మాకు బాధ అయింది, కానీ మా ఇట్లా మా పోయిన పరువు రాదండి. ఎన్ని రకాలుగా చేయాలని మీ డబ్బులు ఇవ్వాలి చూడండి లాయర్ గారు, మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ పరువు పోతే సంపాదించుకోలేము. మా డబ్బులు పోయిన పరువు పైసా అన్నట్టు మా పని అయిపోయింది. ఇప్పుడు అది చేసిండు, మా తప్ప చెంపలు వేసుకోవాలి, చేసిండు ఆయన. వయసులో పెద్దవాళ్ళు అట్లా చెప్పకండి, ఏది చెయ్యొద్దు. వయసులో పెద్దవాళ్ళు అట్లా చెప్పకండి, అట్లా చాలా చేయకండి. ఉంటుంది లేండి ముందటికి. ఇప్పుడు నేనేమన్నా జీవితంలో చాలా ఉంటుంది, ఇప్పుడు ఏమైపోలేదు. సరే చూద్దాం. ఇక మీరే ఇదంతా